హాయ్ గైస్, ఈరోజు అయితే నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ చాలా టేస్టీగా ఉండే జీడిపప్పు బీరకాయ కర్రీ చేయబోతున్నాను. దీనికైతే మనకి 15 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ 1 ఆనియన్ కావాలి. ఫస్ట్ అయితే బీరకాయని మంచిగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకోవాలి అండ్ 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ అండ్ సోక్ చేసి పెట్టుకున్న క్యాష్యూస్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కర్రీని ఇలా కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా మంచిగా నీరు మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక లాస్ట్లో కారం వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీరకాయ కర్రీలో అయితే కారం ఎక్కువ పట్టదు, సో చూసి వేసుకోండి. ఇలా అయితే మన జీడిపప్పు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.